అప్పుడు క్రీస్తుతో మనకి ఏ సంబంధం ఉండదు, క్రీస్తు అవసరం కూడా మనకి లేదు. రెండవది ఏంటంటే కృప అనే దానికి అర్థం ఉండదు. దేవుడు కృపగలవాడు అన్న మాటకి అర్థం ఉండదు. ఎందుకంటే క్రియలు ఉన్నాయంటే, మన క్రియలు ఉన్నాయనుకోండి, అది ఇక కృప కాదు, అది ఉచితం కాదు, అది కష్టం అవుతుంది, అది జీతం అవుతుంది. అంటే ఏంటి, మనం ఆ పని చేసినందుకు దేవుడు మనకేమిస్తున్నాడు, జీతం వేస్తుంది. అప్పుడు మనం దాసులం అవుతామా కుమారులం అవుతామా? దాసులం అవుతాం. కాబట్టి ఎవరైతే కుమారులు అయ్యారో ఆ కుమారులు ఎవరు ఎదుట ఉన్నారు? దేవుని ఎదుట ఉన్నారు. గలతీ పత్రిక 26వ వచనం చూడండి. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులు అయి ఉన్నారు. కుమారులు అయ్యారంటే ఇప్పుడు ఏమంటున్నాడు? కుమారులు అయి ఉన్నారంటే ఏంటి? ఎప్పుడు కూడా ఇంట్లో ఉంటారు, దేవుని ఎదుట ఉంటారని అర్థం. కుమారులు అయ్యారంటే అర్థం ఏంటి? దీన్ని మళ్ళీ మన యోహాను సువార్తలో యేసుప్రభు మాటలో చూడాలి. ఇక్కడ చెప్పాడు కుమారుడు ఎల్లప్పుడూ ఇంట్లో నివాసం చేస్తాడని, కానీ దాసుడు ఎల్లప్పుడూ నివాసం చేయడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 35వ వచనం. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయుడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయును. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉండరు. కాబట్టి ఇప్పుడు కుమారులైన వారు అందరూ దేవుని ఇంట్లో ఉంటారా ఉండరా? ఎప్పుడునో దేవుని ఇంట్లో ఉన్నారంటే దేవుని ఎదుట ఉన్నారా లేదా? దేవుని సన్నిధిలో ఉన్నారా లేదా? ఉన్నారు. పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను దేవుని ఇంట్లో ఉన్నామన్నమాట. ఇది క్రీస్తు తండ్రితో కూడా మనలను, తండ్రి కుడిపార్శ్వమున క్రీస్తు కూడా మనలను ఆయన ఏం చేశాడు? నిలబెట్టాడు, లేదా కూర్చోడి పెట్టాడు. అయితే సంఘంలో ఎందుకు ఉంటున్నాడంటే క్రీస్తునందు మనలను సంపూర్ణులుగా చేసి క్రీస్తు ఎదుట నిలబెట్టడానికి. క్రీస్తునందే ఉన్నాం, కానీ క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడడానికి మనల్ని ఏం చేస్తున్నాడు? సంపూర్ణులుగా చేయాలి అని అక్కడ మనం చూస్తున్నాం. క్రీస్తునందు ప్రతి మనుషుని సంపూర్ణునిగా చేయటం అంటే ఏంటి? పూర్తిగా క్రీస్తు స్వారూప్యము ప్రతి విశ్వాసలో రావాలి. ఎప్పుడు వస్తుంది? ఆయన తెలుసుకుంటే, ఆయన నేర్చుకుంటే, ఆయన్ని వింటే, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగుతూ ఉన్నప్పుడు ఆయన మీకు ఎంత అర్థమవుతాడో, ఆయన్ని మీరు ఎంత నేర్చుకుంటారో, ఆయననిగా ఎంత ఎరుగుతారో అంత సంపూర్ణులు అవుతారు అంతే మీరు. అందుకే ఇది దేవుని సంపూర్ణత అన్నాడు. దీన్ని ఏమన్నాడు? దేవుని సంపూర్ణత యందు పూర్ణులు అవ్వాలి. ఆ పూర్ణులు అవ్వడం, దేవుని సంపూర్ణత ఏంటి? ప్రేమ. దేవుని సంపూర్ణత ఏంటి? ప్రేమ. అందుకనే సంఘంలో చేర్చి ఏం చేశాడు? నేర్చుకోమన్నాడు. ఇప్పుడు ఎఫెసీ 3 ఆ మాట చదివితే మీకు అర్థం అవుద్ది. 18వ వచనం చూడండి, 3:18. అయితే అన్నీ కలిసి ఉన్నాయి కదా. 15 నుంచి మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి 1, 2 ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. సంఘంలో జరుగుతాయి ఇవన్నీ. ఎక్కడ జరుగుతాయి? క్రీస్తు శరీరంలో అనగా సంఘంలో మనం చేర్చాడు. అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలననియు అదిగో మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులు అవ్వాలి. క్రీస్తు ఎదుటి నిలబడాలి. సంపూర్ణత యందు పూర్ణులగినట్లు ప్రేమ యందు వేరుపారి స్థిరపడి అదిగో సమస్త పరిశుద్ధులతో కూడా. మళ్ళీ ఎక్కడికి వచ్చాం? పరిశుద్ధులు. ఆ పరిశుద్ధులతో కూడానే మన జీవితం ఉంది. వాళ్లే మన కుటుంబ సభ్యులు, వాళ్లే మన ఆత్మ సంబంధులు, ఆత్మ బంధువులు, క్రీస్తునందు ఏక శరీరమై ఉన్నవాళ్ళం సంఘము. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న దేవుని సన్నిధిలో దేవుని ఎదుట ఉన్నాం కదా. కాబట్టి మీరు పరిశుద్ధులు కనుక ఇప్పుడు మీకు మీ బంధువులు, మీ రక్త సంబంధులు ఎక్కువ, సంఘములో ఉన్న ఆత్మ సంబంధులు, క్రీస్తు రక్త సంబంధులు ఎక్కువ. మీకు మీరు చెప్పుకోండి ఏ మనస్సాక్షి కలిగి ఉన్నారు. నాకు చెప్పేస్తారు ఇక్కడ ఏమని? ఆత్మ సంబంధులే ఎక్కువ, క్రీస్తు రక్త సంబంధులే ఎక్కువ అని. ఇది వెళ్ళిపోయాక నీకు మాకు ఏ సంబంధం లేదు అని ప్రవర్తన చేస్తారు, చూపించేస్తారు. అప్పుడు మీకు ఎటువంటి మనసాక్షి ఉంటుంది? ఏమో అదేదో మనసాక్షి. ఏ మనసాక్షి అంటే ఏమో మీకున్నదేదో మీకే తెలుసు, నాకున్నదేదో నాకే తెలుసు. ఇక్కడ ఎవరికి ఎదుటివారి మనసాక్షి తెలీదు. ఎప్పుడు తెలుస్తుంది? మీ ప్రవర్తనను బట్టి తెలుస్తుంది, మీ మాటలను బట్టి తెలుస్తుంది మీ మనస్సాక్షి ఏంటో. మీరు జీవించే జీవితం చెప్తుంది మీ మనస్సాక్షి ఏంటో. ఇప్పుడు ఆరాధన మానేసి వెళ్ళిపోయారు అనుకోండి, మీ మనస్సాక్షి మంచి మనస్సాక్షి అని ఎట్లా నమ్ముకుంటాను నేను? ఎలా నమ్మగలను నేను?
మీరు అనొచ్చు, నేను ఎందుకు వెళ్ళానో దేవుడికి తెలుసని కదా, ఎవరైనా అనొచ్చు కదా అలాగా. కానీ ఎవరైనా సరే దేవుని ఎదుట వాళ్ళు అంటారు, మా మనసు, మా బాధ, మా కష్టం, మా ఇబ్బంది దేవుడికి తెలుసు, మీకెలా తెలుసు అంటారు. అవును, మనకు తెలియదు కదా. అయితే మన అందరం ఏక శరీరం కదా, మనందరం క్రీస్తును ఆరాధించేటువంటి క్రీస్తుతో ఏకమై ఉన్నాం కదా, ఏక శరీరంగా ఉన్నాం కదా. కనుక మన అందరము క్రీస్తులో, క్రీస్తు సంపూర్ణత యందు, దేవుని సంపూర్ణత యందు పూర్ణులగుట. దేవుని సంపూర్ణత ఏంటంటే ప్రేమ. ఆ ప్రేమలో సంపూర్ణులు అయ్యామనుకోండి, అది నిజమైన స్వాతంత్ర్యం అన్నమాట. అప్పుడు మనుషులకు దాసులం కాము. ఇంకా అప్పుడు దెయ్యాల బెల్లతో మనకి సంబంధమే ఉండదు. కనుక ఈ ఆలయము దెయ్యం బల్ల అంటే దేవుని బల్ల. కొంతమందికి దేవుని బల్ల ఇడిచిపెట్టి దెయ్యం బల్ల మీదకి వెళ్ళారు అనుకోండి, అప్పుడు ఏమవుద్ది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము. ఇప్పుడు మీరు బాగా చదవండి, మీకు 16 నుంచి చదువుకుని ప్రభు బల్లలోకి వెళ్ళిపోదాం. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకున్నటే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకున్నటే కదా అన్నాడు. ఇప్పుడు ఈ మాటగా అర్థం ఏంటి? మనం దీవించు ఆశీర్వచన పాత్ర ఏంటి? క్రీస్తు రక్తం. మనం విరిచే రొట్టె ఏంటి? క్రీస్తు శరీరం. అంటే క్రీస్తు శరీరంలో రక్తంలోనూ పాలు పుచ్చుకుంటున్నాం. అవునా? 17 మనం అందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకుంటున్నాము. రొట్టె ఒకటే కనుక రాత్రి కూడా జ్ఞాపకం చేసుకున్నాం, అనేకులమైన మనము ఒక్క శరీరం, అనేక అవయవాలు ఒక శరీరం, ఒకే శరీరం కానీ అనేక అవయవాలు కలిసి ఉన్నాయి ఒక శరీరంగా. అనేక మంది ఉన్నాం మనం, కానీ ఒక సంఘంగా ఉన్నాము. క్రీస్తు శరీరముగా ఉన్నాము, క్రీస్తు సంఘముగా ఉన్నాము. ఓకేనా? 19 చదువుదాం. ఇక నేను చెప్పినదేమి? విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని అయినను, విగ్రహంలో ఏమైనా ఉన్నదని చెప్పేదనా? లేదు. కానీ అందులో ఏమి లేదు, ఉందని ఏం చెప్పట్లేదు, ఏదైనా ఉందని చెప్పట్లేదు నేను. ముందు ఇది గమనించండి. ఈ సత్యం అర్థమైతే నెక్స్ట్ అర్థం అవుద్ది. అసలు అందులో ఏమి లేదని చెప్తున్నాడు. మళ్ళీ విచిత్రం. ఇది గమనించాలి మీరు. కానీ అందులో విగ్రహంలో లేదు, అందులో ఏం లేదు, అందులో ఏం లేదు. కానీ అక్కడ అర్పించే బలులు పెట్టింది విగ్రహాలు, కానీ అర్పించే బలులు మాత్రం దెయ్యాలకు అర్పిస్తున్నారు అన్నాడు. చూడండి, అది చెప్తున్నాడు మళ్ళీ 20వ వచనం. అన్యజనులు అర్పించే బలులు దేవునికి కాదు, దయ్యములకే అర్పించుచున్నారు. విగ్రహాలకు కాదు అలా అర్పించేది, డైరెక్ట్ దెయ్యాలకే అని చెప్తున్నాడు. కనిపించేది ఎలా కనిపిస్తుంది? విగ్రహాలకు అర్పిస్తున్నట్టు కనబడుతుంది. మనం అది చూసి ఏమనుకుంటాం? అవిశ్వాసులు, అందులో శక్తి ఉంది, అందులో ఏదో అదొక దేవుడు, ఇదొక దేవత అని మనుషులు భావిస్తారు. అది వాళ్ళ మనసాక్షి. ఇప్పుడు దెయ్యాన్ని దేవుడు అనుకోవడం వాళ్ళకున్న మనసాక్షి. అవునా? కానీ మన మనసాక్షిలో ఏముంది? దేవుడు ఆత్మ అని మనసాక్షి ఉంది. అవునా? దేవునికి రూపం లేదు, దేవుడిని ఎవరు చూడలేదు అని మన మనసాక్షి ఉంది. అర్థమైందా? అందుకని ఇప్పుడు ఏమంటున్నాడు? మీరు దయ్యములతో పాలువారగుట నాకు ఇష్టం లేదు. మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభువు బల్ల మీద ఉన్న దానిలోను దయ్యముల బల్ల మీద ఉన్న దానిలో కూడా పాలు పొందనేరరు. ప్రభువునకు రోషం పుట్టించదమా? అంటే మీరు దెయ్యాల బల్ల మీద కూడా తినేస్తే యేసు ప్రభు కంటే మనం బలవంతులం అని చెప్తున్నట్టు అనమాట. అంటే యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? అవి బలహీనమైనవి, అవి నిష్ప్రయోజనమే, అవి మూలపాఠాలు, దెయ్యాల మూలపాఠాలు అయ్యి. అవి అన్యజనులు అర్పించే బళ్ళు వాళ్ళకి దేవుని ఎరగరు, దేవుని ఆత్మస్వరూపుగా ఎరగరు కదా. దేవుడు ప్రేమ అయి ఉన్నాడన్న సంగతి వాళ్ళకి తెలీదు. దేవుడు తన సన్నిధిని పరిశుద్ధులుగా నిర్దోషులుగా తన ఎదుటి నిలబెట్టుకోవాలనుకొని జగత్తుకు ముందే ప్రేమించాడన్న సంకల్పం కూడా ఆయనకి తెలీదు. మనుషుడు క్రియల ద్వారా నీతిమంతుడు ఎన్నటికీ కాడు, విశ్వాసం ద్వారానే నీతిమంతుడు అవుతాడన్న సత్యం కూడా వాళ్ళకి తెలియదు. అనే జ్ఞానం వాళ్ళకి లేదు, మనకు ఉండాలి. మనకు ఉంది కదా. మరి మనం ఉన్నప్పుడు మనం వెళ్ళిపోయి ఆ బల్ల మీద ఈ బల్ల మీద కూడా తినేసాం అనుకోండి, అప్పుడు దాన్ని ఏమన్నాడు? ప్రభువుకు రోషం పుట్టించదమా? ఆయనకంటే మనము బలవంతులమా? సరే, ఇంకో మాట చెప్పాడు అక్కడ 23, 24లో కూడా చూస్తే, అన్ని విషయం ముందు నాకు స్వతంత్రం ఉంది, కానీ
అన్నీ చేయదగినవి కాదు అంటే అర్థం ఏంటి? వెళ్ళొచ్చు, తినవచ్చు, ఏదైనా చేయొచ్చు అంటే చేయగలిగే స్వతంత్రం ఉంది, కానీ అన్నీ చేయదగినవి కాదు. అది ముందు మొదట మీరు ఈరోజు ఇక్కడ ఉన్న మీరైనా ఆ సత్యాన్ని గ్రహించండి. అప్పుడు మీకు మంచి మనసాక్షి వస్తుంది. ఆ స్వతంత్రం ఉందా కాదా అనుకుంటే అన్నీ క్షేమాభివృద్ధి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు తినే స్వాతంత్రం ఉంది కదా అని తినేయకూడదు కదా. అన్నీ క్షేమాభివృద్ధి కలిగించవు అంటే ఇది చేస్తే క్షేమమా కాదా ముందు అది ఆలోచించు, ఆలోచించు. అసలు ఈ ఫంక్షన్కి వెళ్ళకూడదా? ఈ బల్ల మీద తినొచ్చా తినకూడదా అని విచారించు. ఇది ఏ బల్ల? ఖచ్చితంగా విచారించాలి నువ్వు. ఇదే అధ్యాయంలో అవిశ్వాసుల్లో ఎందుకు పిలిస్తే వెళ్ళమని కూడా చెప్పాడు 27వ వచనంలో. మరి దేవుడు ఒకసారి అవునని చెప్పి ఇంకోసారి కాదని చెప్తాడా? కాదు. అసలు నువ్వు వెళ్ళే చోటు ఏంటి? నువ్వు ఎక్కడికి వెళ్ళావు? విగ్రహాలయానికి వెళ్ళావు, లేదా విగ్రహ సంబంధమైన పెళ్లికి వెళ్ళావు. మీరే కాదు, నేను కూడా వెళ్తాను. కానీ వెళ్ళే రోజు ఆదివారం చెప్పాడు అనుకో, ఆడు మాకు ఎంత దగ్గర చుట్టమైనా సరే వెళ్ళను. ఏమైనా అర్థమైంది మీకు? ఎందుకు? అసలు యేసు ప్రభు కంటే నాకు దగ్గర ఎవరు లేరు కాబట్టి. నిజంగా నా కష్టంలో, నా హృదయంలో మానని వేదన ఉన్నప్పుడు, నా కష్టంలో నేను ఒంటరిగా ఉన్నప్పుడు నాకు తోడుగా ఉండేది యేసు ప్రభువే కానీ వాళ్ళు కాదు. వాళ్ళు హాస్పిటల్ దాకా వస్తారు, శ్మశానం దాకా వస్తారు, కానీ వాళ్ళు నాతో కూడా రారు. నాతో పాటు ప్రభు సన్నిధిలో దేవుని ఎదుట నిలవరు. కాబట్టి నిజానికి వాళ్ళ బంధువులే కాదు. మన దగ్గర బంధువు, మన ఆత్మ బంధువు ఎవరు చెప్పండి? సమీప బంధువుడు ఎవరు? యేసుక్రీస్తు. ఇది సంఘంలో ఉన్న వారందరికీ జ్ఞానం ఉండాలి. లేకపోతే అదిగో ఆయన ఫంక్షన్కి వెళ్ళొద్దు అంటున్నాడు, పెళ్లికి వెళ్ళొద్దు అంటున్నాడు, భోజనానికి వెళ్ళొద్దు అంటున్నాడు అని అర్థమవుద్ది మీకు వాక్యం. నేను అనలేదు ఆ మాట, యేసు ప్రభువే అన్నాడు. నా నిమిత్తము, సువార్త నిమిత్తము తల్లినైనా, తండ్రినైనా, భార్యనైనా, పిల్లలైనా, భూములైనా విడిచిపెట్టిన వాడు అంటున్నాడు. చివరికి తన ప్రాణమును సహా ద్వేషించమంటున్నాడు. అంటే ఇప్పుడు కొన్నిసార్లు ఇతర మనుషులు వదిలేయండి, మీ ప్రాణమే మీకు ఆటంకం కలిగిస్తుంది. మీకు ప్రాణ భయం ఉంది అంటే ఏంటి? ప్రాణ భయం వచ్చింది ఏంటి అంటాడు, నువ్వు సువార్తని అదే నువ్వు యేసు ప్రభుని విడిచిపెట్టే, యేసు ప్రభు కాదని చెప్పు, నా రక్షకుడు కాదని చెప్పు, యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్పు, నిన్ను వదిలేస్తా. లేదు నువ్వు యేసు ప్రభు నిజమైన దేవుడు అన్నావు అనుకో, నేను చంపేస్తా అన్నా అనుకో, ఏం చేయాలి? చచ్చిపోవాలా లేకపోతే కాదని చెప్పేసి తప్పించుకోవాలా? మీకు చెప్పారు. ఒకవేళ మీకు ఎదురైతే మీకు మంచి మనసాక్షి ఉంటే చచ్చిపోతారు. చచ్చిపోతే మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు. భయపడి ఏమో నాకేమొద్దు బాబు, బతుకుంటే బొలుసాకు తింటాను అనుకున్నావు అనుకో, మిమ్మల్ని మీరు పోగొట్టుకుంటారు. మీ ప్రాణం నిజంగా ప్రాణం పోద్ది. ఎప్పుడైనా పోదా? ఇవాళ తప్పించుకుంటారు, రేపు పోతారా పోరా? అది యేసు ప్రభు చెప్పిన విషయం. అంటే ఇప్పుడు ఇన్ని రోజులు అలాగా గన్నబెట్టి ఇన్ని రోజులు భక్తి చేశాం కదా, ఇన్ని రోజులు ప్రభు బలలో పాల్గొందాం కదా, ఇదంతటినీ కలిపి ఒక్కసారి ఇలాగ ప్రాణభయంతో, అరణభయం ప్రభు తొలగించాడు కదా, అపవాది యొక్క బలం నుంచి ఇడిపించాడు కదా, అదంతా సాక్ష్యం ఇచ్చాం కదా, అది నమ్మే కదా ప్రభు శరీరంలో, ప్రభు రక్తంలో పాలు పొందాం కదా. ఇప్పుడు గన్నబెట్టారు, చంపేస్తాం అన్నారు, లేకపోతే మెడ మీద కత్తెట్టారు, కోసేస్తాం, యేసు ప్రభు నా ప్రభు అని అన్నారంటే కోసేస్తాను అన్నారు. ఇప్పుడు అనాలి వద్దా? మరణ భయం నిజంగా పోతే ఏసే నా ప్రభువు, ఏసే నిజ రక్షకుడు అని చెప్తావు. ప్రాణం పోతుంది, కోసేస్తారు, అయినా పరలోకం వెళ్తాము, లేదా ఇంకా బహుమానం పొందుతాం, అక్కడ జీవ కిరీటం పొందుతాం, మహిమ కిరీటం పొందుతాం, హతసాక్షుల జాబితాలోకి చేరిపోతాం. అప్పుడు పౌలు గారు, పేతురు గారు కదా ఉన్నారు కదా, బాప్తిస్మ యోహాను గారు, వీళ్ళందరూ పెద్దోళ్ళు అందరూ ఉన్నారు కదా, యేసుప్రభు శిష్యులు, హతసాక్షులు, వాళ్ళతో పాటు ఉండే భాగ్యం ఒక సేవకుడు అంటే ప్రపంచం అంతా సేవ చేసిన వాడికి ఉండే కూడా ఆ భాగ్యం ఉండదు. అందుకే నేనేం చేయగలుగుతున్నా ఆయన కోసం అనుకుంటావు. నువ్వు నీ ప్రాణం మీద తీపి వదిలిపెట్టు, నువ్వు నీ రక్త సంబంధుల్ని కూడా వదిలిపెట్టు, నీకు ఉన్నదంతా పెంటతో సమానంగా ఎంచుకో. పౌలు గారు అదే చేశాడు. ఏవేవి నాకు లాభకరములై ఉన్నానంటాడు. అసలు మన బంధుత్వం సంగతి ఎలా ఉండొచ్చండి? 100కో 1000కో అమ్ముడైపోయి వాళ్ళు అంత బలహీనలు మనం కాదంటారా? ఒక 1000 రూపాయల కోసం ఆరాధన మానేయమా? ఆదివారం మానేసి వాళ్ళు లేరా? ఎందుకు? యేసుప్రభు ఆల్రెడీ ఏం చేశాడు? మనల్ని విలువ పెట్టి కొనేశాడు. ఇప్పుడు మనం ఎవరి సొత్తు? ఆయన సొత్తు. కనుక మనం ప్రభువుకు రోషం పుట్టించకూడదు,
మనం ఆయన కంటే బలవంతులము కాదు అంటూ ఏమన్నాడు చూడండి, 24వ వచనం. అన్నిటి యందు స్వతంత్రం కలదు కానీ అన్ని క్షేమాభివృద్ధి కలగజేయవు. ఎవడును తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చేయ చూచుకునవలెను. మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక ఆ కటికబాని అంగడిలో అమ్మునిదేదో దాన్ని తినవచ్చును అంటూ ఏమన్నాడు చూడండి. భూమియు దాని సంపూర్ణతయు ప్రభునివై ఉన్నవి అన్నాడు. అంటే అన్ని ప్రభునివే. భూమి దాని సంపూర్ణత కూడా ఎవరివి? దేవుడివే, ప్రభువే. కానీ మనస్సాక్షి నిమిత్తము బజార్లో దొరికేది మీరు కొనుక్కొని తినండి. ఏదో ఊరికి వస్తుంది కదా అని గుడి దగ్గర భోజనాలు పెడుతున్నారని వెళ్ళకూడదు. మన వాళ్ళు కోడిని కోసుకునో లేకపోతే మేకను కోసుకునో తింటున్నారు. మటన్ అని చెప్పేసి వెళ్ళిపోయి తినాలా? అలా తినాలని అనుకుంటే కొనుక్కుని తినండి అని చెప్తున్నాడు. ఎందుకు? ఆ అర్పించిన బలి దేవునికి కాదు. అందుకు ఇది మనసాక్షి అంటే. అర్థమైంది మీకు? ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు, మీరు ఎందుకు తినొద్దు అన్నాడు తెలుసా? 27వ వచనం నుంచి మొత్తం అది కింద చదివినప్పుడు ఆ మాట చెప్తాడు. అవిశ్వాసంలో ఒకడు మిమ్మల్ని ఎందుకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనసుండి అలా మీకు వడ్డించినది ఏదో దానిని గూర్చి మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణ చేయక అసలు ఏమీ అడగకుండా తినండి. తినాలనుకుంటా. కానీ ముందే ఏమని పిలిచాడు? మిమ్మల్ని ఎందుకు పిలిచాడు, కానీ ఎందుకు మేకను కోసాడో మీకు తెలియదు, మీరు వెళ్ళి తినమన్నాడు. అప్పుడు అలా జరుగుతుంది చూడండి. అయితే ఎవడైనాను మీతో ఇది బలి అర్పింపబడినదని చెప్పిన ఎడల అట్లు తెలిపిన వాని నిమిత్తము మనస్సాక్షి నిమిత్తమును తినకుడి. చూసారా? ఇప్పుడు ఎవడో వచ్చాడు అక్కడికి, మనం తింటున్నాం. నువ్వు ప్రార్థనకి వెళ్తావు కదా, ఇక్కడ భోంచేస్తున్నావు ఏంటి అన్నాడు. అంతే, వెంటనే లేచిపోయి చీకటి గీసుకుని మనం వచ్చేయాలి. అది యేసుప్రభు గురించి సాక్ష్యం ఇవ్వడం అనమాట. మరి సమస్తము దేవుని మహిమ కొరకు చేయండి, భోజనం చేసిన పానం చేసిన అన్నాడు కదా. 32, 33 కూడా చదువుదాం, మనకు అవసరం అది. యూదులకైనా నువ్వు గ్రీసు దేశస్తులకైనా దేవుని సంగమునకైనా అభ్యంతరం కలగజేయకుడి. ఇలాగూ నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవాలని వారి ప్రయోజనం కోసము కోరుకొనుచు అన్ని విషయంలో అందరినీ సంతోషపెట్టుచున్నాను అన్నాడు. అంటే అందరినీ సంతోషపెట్టడం అంటే ఎవరు భోజనం పిలిచినా వెళ్ళిపోతున్నాడు అని అర్థమా? ఏం చెప్తున్నాడంటే దేవుని సంఘానికి అభ్యంతరం కలగజేయకండి, అది ఫస్ట్ అవసరం. స్వప్రయోజనాన్ని కోరుకోకండి. ఈ రోజు భోజనానికి వెళ్తే ఏదో కలిసి వస్తుంది అని అనుకోకండి. ఇప్పుడు అన్ని జనులు మనకి ఆదివారం పిలిచారనుకోండి, మనం వెళ్ళామనుకోండి, వాళ్ళని ప్రేమించట్లేదు మనం. వాస్తవానికి వాళ్ళని ప్రభువుకు దూరం చేయడానికి వెళ్తున్నాం అన్నమాట మనం. కానీ వాళ్ళకి ఎలాగ అనిపిస్తుంది? వీళ్ళకి మాకంటే దేవుడు ఎక్కువ. ఒక ఆదివారం మానేస్తే నష్టం వచ్చేద్దా, చచ్చిపోతారా, నరకానికి వెళ్ళిపోతారా అని ఇలా రకరకాలు మాట్లాడతారు కదా. ఎందుకు? దాని విలువ వాళ్ళకి తెలియదు కాబట్టి. మరి తెలిసిన వాళ్ళు ఎలా ఉండాలి? దాని విలువ తెలియజెప్పాలి, మనం జీవించాలి. తెలియజెప్పే బాధ్యత ఉందా లేదా? ఎప్పుడు చెప్తారు? ఎప్పుడు తెలుస్తుంది? మనం వెళ్ళిపోయి వాళ్ళ ఫంక్షన్లో సహకరిస్తే తెలుస్తుందా విలువ? నువ్వు 1 కోటి రూపాయలు ఇచ్చినా నేను ఆదివారం రాను అని చెప్పినప్పుడే దాని వాల్యూ ఏంటో వాళ్ళకి అర్థమవుద్ది. అది నేను చచ్చిపోయినా ఇంతేనా అంటే, చచ్చిపోయాక ఇంకేముంటుంది? ఒకవేళ నేను వస్తే మాత్రం నువ్వు వెనక్కి వస్తావా? ఆరాధన అయిపోయాక వస్తాను సమాధికి చూడడానికి. అంత తేలిగ్గా చెప్పాలి మనం. నువ్వు చచ్చినా రానంటే అసలు నేను చచ్చాక నువ్వు వచ్చేంత నాకేం తెలుస్తుందా అని చెప్పాలి. అంతే. ఎవరు వచ్చారు ఎవరు రాలేదు నాకెందుకు? నేను చచ్చిపోయాక, మనం చచ్చిపోయాక అవసరమా? మనం బతుకుంటేనే ఎవరు వచ్చారు ఎవరు రాలేదు చూస్తాం. చచ్చిపోయాక మనకెందుకు? ఇంకా అసలు మందనుకుని ఈ దేహాన్ని విడిచిపెట్టేసాం, మందనుకుని ఇంటిని వదిలేసాం, అమ్మ నాన్న అనుకుంటాం, వాళ్ళు కూడా వదిలేస్తాం. ఎవరిని వదిలాం? భార్య అంటే భార్యను వదిలిపెడతాం, భర్త అంటే భర్తను వదిలిపెడతాం, పిల్లలంటే పిల్లలను వదిలిపెడతాం. వయసుతో నిమిత్తం ఏం లేదు, అవునా? వెళ్ళి విడిచిపెట్టాల్సి వచ్చినప్పుడు ఎవరినైనా విడిచిపెట్టి వెళ్ళిపోతాం. వాళ్ళ పిల్లలైనా విడిచిపెట్టి వెళ్ళిపోతారు మనల్ని. అందుకని అసలు ఏ భక్తిలోనూ ఏ మార్గంలోనూ లేనిది ఏమి కూడా ఉందంటే, తన కొరకు కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయ సూచుకునవలెను. అది మంచి మనస్సాక్షి అన్నమాట. ఇక్కడ విందుకు పిలిస్తే వెళ్ళమన్నాడా లేదా? వెళ్ళమన్నాడు. ఎప్పుడు వెళ్ళమన్నాడో చెప్పాడా? చెప్పలేదు. ఆదివారం సోమవారం అని చెప్పలేదు కదా. వెళ్ళుటకు మనస్సు ఉంటే వెళ్ళు అన్నాడు, అవునా? మరి మీకు వెళ్ళాలని మనసు ఎలా వస్తుంది అంటే, ప్రభు సన్నిధి యొక్క ప్రాముఖ్యత మీకు ఎరిగితే వెళ్ళాలని మనసు రాదు.
వెళ్ళాలన్న మనసు వస్తుందంటే మనుషులకి దీనికంటే ప్రభు కంటే మేము గొప్పవాళ్ళు అని చెప్తుంటున్నారు అనమాట. వాళ్ళే చెప్పుకుంటున్నారు, ప్రభువుకు రోషం పుట్టిస్తున్నారు అనమాట. కాబట్టి ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తం అనేది చాలా ముఖ్యమైనది. ఎదుటివాని మనస్సాక్షి ఎప్పుడు వాళ్ళ మనస్సాక్షిని మనం ప్రేరేపించగలం అంటే కొన్నిసార్లు వెళ్ళటం మానేస్తే మంచి మనస్సాక్షి వస్తుంది, కొన్నిసార్లు వెళ్ళాల్సి వస్తే వెళ్ళాలి. ఎప్పుడు వెళ్తాం? ఆదివారం కాకపోతే వెళ్తాం. ఎప్పుడు మానేస్తాం? ఆదివారం అయితే వెళ్ళాం. ఒక సాక్ష్యం అన్నమాట అది. మనకు మంచి మనస్సాక్షి ఉంటే మనం వెళ్ళాం. అప్పుడు మనకున్న మంచి మనస్సాక్షి వాళ్ళకు ఒక సాక్ష్యం ఇస్తుంది. ఏమని? వీళ్ళు ఆదివారం రారు, ₹1,00,000 ఇచ్చినా రారు, నీకోసం మేము ముహూర్తం మానేసుకోవాలా అంటారు వాళ్ళు అనుకోండి. అప్పుడు నీకోసం నేను నా ప్రభుని విడిచిపెట్టాలా అని మనం అనాలి. ఎందుకు? నువ్వు నా కోసం ప్రాణం పెట్టావా? పౌలు ఏమన్నాడు? పౌలు మీ కొరకు సిలువ వేయబడినా పౌలు నామమును మీరు బాప్తిసం పొందుతారు అన్నాడు కదా. అప్పుడు మనం ఏమనాలి? మన పిల్లల్ని, మన బంధువుల్ని, నేనేమన్నా నిన్ను కన్నానా, నిన్నేమన్నా పెంచానా, ఏదో మేనత్ కూతురు చెప్పావు, నాకు వీళ్ళు అయితే వస్తాను, వీళ్ళు లేకపోతే రాలేను. ఇంకొకటి, మీ ఇంట్లో ఎవరన్నా చనిపోయారు అనుకో, వస్తావా పిలితేనే అన్నాం అనుకో, రానంటది కదా. మా ఇంట్లో కూడా చనిపోయారు. ఎవరు చనిపోయారు? యేసు ప్రభు చచ్చిపోయాడు, నా ప్రభు చచ్చిపోయాడు. చెప్పు, నీ కోసం చచ్చిపోయాడు నా ప్రభు, అందుకనే రావట్లేదు అనాలి. అంతే కదా. మనం వెళ్ళని కారణం ఏంటి? యేసు ప్రభు వాళ్ళ కొరకు చచ్చిపోయిన సంగతి వాళ్ళకి తెలియలేదు కాబట్టి మనం మానేసాం. మనకు ఆ మంచి మనసాక్షి ఉంది. గట్టిగా చెప్పాను మీకు ఈ విషయం. ఎందుకు అరిచి చెప్పాను? ఎందుకు అనుకుంటున్నారు? మీకు చెవుల్లోంచి బాగా హృదయంలోకి వెళ్ళాలని. మీరు అలాగే వెళ్తున్నారండి, అలాగే మానేస్తున్నారండి. ఏం చెప్తున్నారు వాళ్ళతో? యేసు ప్రభు నీ కొరకు చచ్చిపోడు. అసలు వెళ్ళంది మన కొరకు. మనకు తెలుసు ఆ విషయం. మనం ఎందుకు వెళ్ళట్లేదు? నీ కోసం కూడా చచ్చిపోడు, నిన్ను ప్రేమించి. నీ కోసం యేసు ప్రభు చచ్చిపోడు అన్న సంగతి నీకు తెలియదు కనుక, మీ ఇంట్లో ఎవరన్నా చచ్చిపోతే మా ఇంట్లో ఫంక్షన్కి నువ్వు ఎలాగా రావో, అలాగే నీ కోసం చచ్చిపోయిన యేసుక్రీస్తు నీకు తెలియలేదు కాబట్టి నేను రాలేకపోతున్నాను అనే విషయం వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా మనం చెప్పగలగాల. ఎప్పుడు చెప్తాం? అప్పుడు వాళ్ళు వినరు. తర్వాత ఎప్పుడైనా చెప్పాలి వాళ్ళకి. అప్పుడు వింటే చెప్పండి, అప్పుడు వినరు. నాకు ఈ సోదంతా ఎందుకు, నువ్వు వస్తావా రావో చెప్పంటారు వాళ్ళు. అవునా? అప్పుడు సోది అన్నారనుకో, మనం ఏం కోప్పడవలసిన అవసరం లేదు, కానీ మనసులో పెట్టుకొని నువ్వు ఆదివారం తప్ప ఎప్పుడైనా చెప్పు వస్తాను. ఒకవేళ ఆదివారం సాయంత్రం నుంచి అనుకో వస్తాను కదా, అప్పుడు వీలు అవుతుంది కదా. కానీ నేను ఆదివారం ఆరాధన మానేసి రాను. ఇది యేసుప్రభు వాళ్ళని ప్రేమించి వాళ్ళ కొరకు ప్రాణం పెట్టాడని ఇచ్చేటువంటి మనస్సాక్షి అన్నమాట. అది వారి కార్యం. అది వారి కార్యమే, వారి రక్షణ కార్యం అన్నమాట. గలతీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుదాం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఏలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవమును పంట కోయును. మనము మేలు చేయుట యందు విసుగక ఉందుము. మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోస్తాం. అంటే ఇప్పుడు వాళ్ళకి సువార్త చెప్పడమే నిజమైన మేలు కాబట్టి అదే నిజమైన మేలు. ఆ మేలుకి తగిన కాలంలో ఖచ్చితంగా ఏం చేస్తాం? పంట కోస్తాం. ఇప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇప్పుడు పంట వస్తున్నట్టు ఉండదు, మంట వస్తున్నట్టు ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకేం మంటగా ఉంటుంది, అపార్థం అయితే మీకు మంటగానే ఉంటుంది. కానీ ప్రభు సన్నిధిలో ప్రభు మీతో మాట్లాడినప్పుడు ఆనందం కలుగుతుంది కదా. కాబట్టి ఆలయక మేలు చేయమన్నాడు. మేలు చేయటంలో అలసిపోవద్దని చెప్తున్నాడు. ముఖ్యంగా ఎవరికి మేలు చేయాలంటున్నాడు? విశ్వాస గృహము అన్నాడు. ఏంటది? విశ్వాస 10వ వచనంలో. కాబట్టి మనము సమయము దొరికిన కొలది అన్నాడు. అందరి ఎడలా అన్నాడు. సమయం దొరికిన కొలది అంటే అర్థం ఏంటి చెప్పండి. ఇప్పుడు నాకు సమయం దొరకలో, సమయము దొరికిన కొలది ఏమన్నాడు? అందరి ఎడలను అన్నాడు. అంటే అందరంటే ఎవరు? ఇప్పుడు ఇది బయట వాళ్ళు, సంఘం వాళ్ళు అందరూ కలిసి వస్తారు అందరి ఎడల. తర్వాత ఏమన్నాడు? విశేషముగా విశ్వాస గృహము.
గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదుము. ఏంటి వాస్తవంగా మేలు ఏంటి చెప్పండి? మేలు అంటే ఏంటి? ఇప్పుడు మేలు చేసిన వారు జీవ పునరుద్ధానం అన్నాడు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానం అన్నాడు. అది అని అపార్థం చేసుకున్న వాళ్ళు ఏమనుకుంటున్నారు? నువ్వు మేలు చేస్తే పరలోకం వెళ్తావు, కీడు చేస్తే నరకానికి వెళ్ళిపోతావు అని చెప్తారు. అది కాదు, దాని అర్థం అది కాదు. మేలు చేయటం అంటే సువార్తను అంగీకరించడం, లేకపోతే మొదటిది. రెండవది ఆ సువార్తకు సాక్షులుగా ఉండడం, ఆ సువార్తలోనికి ఇతరులని నడిపించడం, జీవంలోకి నడిపించడం మేలు చేయటం అంటే. అంతే కదా? ఆ రక్షణ పొందడం కంటే మేలేది ఉంది ఈ లోకంలో? అంతకంటే గొప్ప మేలేదైనా ఉందా? రక్షణలోనే అన్నీ ఉన్నాయి, ఇముడు ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయును అన్నాడు. దీని అర్థం ఏంటి? శరీరేచ్ఛను బట్టి ఇత్తడం అంటే ఏంటి? భోజనానికి వెళ్ళాలి అన్నది కూడా శరీరేచ్ఛలోకి వస్తుంది. అప్పుడు అక్కడ తినే ఆహారం ఏంటి? క్షయమైన ఆహారమా అక్షయమైన ఆహారమా? క్షయమైన ఆహారమే. ఇప్పుడు ఇంకో మాట ఆలోచించేది, ప్రతిదీ హేతుబద్ధంగా ఉండాలి. ఖచ్చితంగా హేతువాడిగా వాడికి కారణం చెప్పాలి. మన మధ్య ఉన్న ప్రభు శరీరం ప్రభు రక్తం కూడా క్షయమైనవే కాదా? కదా, క్షయమైనవే. మన ఎదుట ఉన్నాయి క్షయమైనవే, అవునా కదా? మరి ఇప్పుడు దాకా మనం ఏ మనస్సాక్షి కలిగి ఉన్నాం? ఆ భోజనం బల్ల మీద ఉన్న ఆ భోజనాలు, ఆ ఐటెం లాంటిదేనా ఇవి కూడా? ఇది ప్రభు బల్ల. దీన్ని ఏమన్నాడు? ఆహారం. భౌతికంగా మనం చూసినప్పుడు అవి రొట్టె రసాలుగానే కనపడతాయి, కానీ మీ మనస్సాక్షిలో ఇది ప్రభువుని గుర్తు చేస్తూ ఉంది. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయండి అంటే, వీటిని మీరు స్వీకరిస్తున్నప్పుడు యేసు ప్రభువు చేసిన మేలు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువు చేసిన మేలు జ్ఞాపకం చేసుకోవాలా? ప్రభువు మనకు ఎంత మేలు చేశాడు అనేది మనకు అర్థమైతే మనం ఇతరులకు మేలు చేసి చూసుకుంటాం, అందరి ఏళ్ళ మేలు చేస్తాం. విశేషంగా విశ్వాస గృహములకు సంఘానికి చేరిన వారి ఏళ్ళ మేలు చేస్తాం. ఇప్పుడు ప్రభు సన్నిధి విడిచిపెట్టిన వారు రెండు రకాల కీడులు చేస్తారు. రెండు రకాల కీడు. ఒకటి, విశ్వాస గృహానికి మీరు కీడు చేస్తున్నారు, ప్రభు సన్నిధి విడిచిపెట్టి మాదిరి లేకుండా చేస్తూ, మరి ముఖ్యంగా మరి విశేషంగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేద్దాం. మేలు చేద్దాం. ఆ మేలు చేయడంలో మొదటిది ఏంటి? సమాజముగా కూడుట మానకూడదు. అర్థమైందా? సమాజంగా కూడుతూ మానేశారంటే మీరు కీడు చేస్తున్నారు. విశ్వాస గృహానికి సంఘానికి కీడు చేస్తున్నారు, సంఘాన్ని పాడు చేస్తున్నారు. మీరు దాంట్లో మీరు ఉండకూడదని మీకు హెచ్చరిస్తున్నాను, జ్ఞాపకం చేస్తున్నాను. మనందరం కూడా హెచ్చరించబడుతున్నాం. అటు కృప ప్రభు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుని వెళ్దాం. పరమ తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ, నాయన మీ ఎదుట జీవిస్తున్నాము అనేటువంటి స్పృహను అన్ని వేళలు అనుగ్రహించి, మేమేమి చేసినా, భోజనం చేసినా, పానం చేసినా ఏమి కొరకు చేయమన్నా మీ కృపలో మేము మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని, ఈ చిన్న సంఘాన్ని, ఈ గ్రామానికి, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరికీ మేలుకరంగాను ఆశీర్వాదకరంగాను చేయమని, మా ప్రియులు ఏ కారణం చేత దూరమయ్యారో వాటన్నిటినీ దూరపరిచి వారు తిరిగి మీ సన్నిధిలో విశ్వాసంతో చేరి వచ్చే కృప దయచేయమని, ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా సహాయం చేయమని, మానివేశారనేటువంటి ఆయన ద్వేషం కానీ, మరొకటి కానీ, అసూయ కానీ, కోపం కానీ లేకుండా మీరు మమ్మల్ని ఏ విధంగా ప్రేమించారో అదే మంచి మనసుతో ప్రేమించే కృపను అనుగ్రహించమని, అందరి మా కొరకు చూసుకోకుండా ఎదుటివాని కొరకు మేలు చేయి చూసుకునేటువంటి వారుగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి బలపరచమని, మాలో కార్యసాధకమైన మీ క్రియాశక్తిని బట్టే మేము పోరాడుతూ ప్రయాసపడేవారుగా, విశ్వాస గృహమునకు మేలు చేసేవారుగా మమ్మల్ని అందరినీ బలపరచమని, బలహీనులుగా ఉన్న శరీరాలను బాగు చేయమని, ఆరోగ్యంతో మిమ్మల్ని ఘనపరిచే భాగ్యం కలిగించమని, నాయన సమాజముగా కూడుట మానక తండ్రి, ప్రభువు దినము సమీపించట చూసిన కొలది మరి ఎక్కువగా మేము సమాజంగా కూడుకొని ప్రేమ చూపుటకు, సత్కార్యాలు చేయడానికి, పురుకొల్పుటకు సహాయం చేయండి. జరుగుతున్న పనిలో తోడై ఉండమని, నాయన మేము ఏమైతే ఆలోచన చేస్తున్నామో వాటన్నిటినీ సంఘ క్షేమాభివృద్ధి కొరకు బలపరిచి ఆశీర్వదించమని, వెళ్తుండగా మీ పిల్లలకు తోడేయండమని, రాత్రికి బలిపాడులో జరిగే రొట్టె విరిచి కూడుకులో కూడా తోడేయండమని, మరి ఇప్పుడు రాని సహోదరులను సహోదరులను సాయంత్రం వారిని నడిపించమని కోరుకుంటూ యేసుక్రీస్తు నామమున స్తుతులు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.
ప్రభువు కృప, తండ్రి ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సకల పరిశుద్ధులతో పాటు మన సహోదరి సహోదరులందరికీ కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.